ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ప్రతి ఒక్క పర్వతారోహకుడి కల. కానీ అది అంత ఈజీ కాదు. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటుంది. పూర్ణ ఆనంద్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రికార్డు నెలకొల్పారు. వారి స్ఫూర్తితో మరికొంతమంది యువత ఎవరెస్ట్ ఎక్కడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఫిజికలీ ఛాలెంజ్డ్ వ్యక్తులు కూడా ముందుకొస్తున్నారు. ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో 15 మందితో కూడిన జట్టు హైదరాబాద్ నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి బయలుదేరుతోంది. ఈయన పేరు అశోక్ మున్నా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్తున్న బృందంలో ఈయన సభ్యుడే. అయితే విశేషం ఏంటంటే ఈయనకు ఒక కాలు లేదు. మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన మున్నా డ్రైవర్గా పనిచేసేవాడు. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. బంధువుల సహాయంతో చికిత్స పొంది కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. చికిత్స సమయంలో ఎన్నో మోటివేషన్ బుక్స్ చదివాడు. పూర్ణ ఆనంద్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకున్నాడు. ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధులను సంప్రదించి శిక్షణ పొంది ఎవరెస్ట్ ఎక్కడానికి రెడీ అయ్యాడు. इसके पहले मेरा मीरा शिखर हो चुका है 21,247 फीट और अभी मेरा स्पॉन्सर भी हो चुका है माउंट एवरेस्ट। आउटवर्ड बाउंड भारत और महाराष्ट्र गवर्नमेंट ने मुझे सपोर्ट दिया है और आने वाले 8 तारीख को हम रिपोर्टिंग कर रहे काठमांडू और चाइना से हमारा क्लाइम होने वाला है माउंट एवरेस्ट। और शेखर बाबू के बारे में हमने काफ़ी कुछ सुना है। आज पहली बार हम उनके साथ ट्रैक करने जा रहे हैं और बहुत सारा एक्साइटमेंट है और सक्सेसफुली करके आएंगे क्योंकि शेखर बाबू मैक्सिमम जो काम कराते हैं वो एकदम बेस्ट रहता है। ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ కృషి చేస్తోందని ప్రముఖ పర్వతారోహకుడు బూచనపల్లి శేఖర్ బాబు అన్నారు. పర్వతారోహణకు వెళ్లే వాళ్లు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండాలన్నారు. అంటే హిమాలయన్ ఎక్స్పెడిషన్స్కి మౌంటైన్స్ క్లైమ్ చేసే వాళ్ళకి లాజిస్టిక్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇండియాలో, నేపాల్, చైనా, ఆఫ్రికా అన్ని ప్లేసెస్లో చేస్తూ ఉంటాము. సో ఎవ్రీ ఇయర్ ఈ సీజన్లో అంటే స్ప్రింగ్, ఏప్రిల్, మేలో మేము ఎవరెస్ట్కి టీం తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అలాగే ఈ ఇయర్ కూడా మేము ఒక 9 ఇండియన్స్ అండ్ 4 ఫారినర్స్తోని ఒక ఇంటర్నేషనల్ టీమ్ ఎవరెస్ట్కి తీసుకెళ్తున్నాము. అండ్ ఇప్పటివరకు చాలామంది ఇండియన్స్ మాతోని ఎవరెస్ట్ క్లైమ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన పూర్ణ మాలవత్ కూడా మా దగ్గరే ట్రైనింగ్ తీసుకొని మాతోనే ఎవరెస్ట్ ఎక్కింది. ఈ బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సేఫ్గా తిరిగి రావాలని ఆశిద్దాం.